ఒక స్పూన్ వేయాలి. స్పూన్ వేసి దీన్ని బాగా కలపాలన్నమాట. మొత్తం మంచిగా చికెన్ అంతా ఇట్లా పట్టేటట్టు. నన్ను తీయబాకు, తినది. చికెన్ అంతా ఇట్లా పట్టేటట్టు కలపాలి. కలిపిన తర్వాత కొంచెం పసుపు తీసుకోవాలి. కొంచెం లైట్ ఇట్లా పసుపు కూడా వేసి, ఎలాగో మనం తాలింపులో కొంచెం పసుపు వేస్తాం కదా, దీంట్లో కూడా కొంచెం పసుపు తీసుకొని కలపాలన్నమాట. ఇట్లా మొత్తం మంచిగా తర్వాత కొంచెం ఒక స్పూను కారం తీసుకోవాలి. కారం మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవాలి, కొంచెం తక్కువ తింటే మీకు తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే కారంలో మనం పట్టించేటప్పుడే ఉప్పు కలుపుతాం కదా, అందుకని అది మీకు అనుకూలంగా వేసుకోవాలన్నమాట. మీరు కొంచెం ఎక్కువ తింటేనే కొంచెం ఎక్కువ తీసుకుంటాం, మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేస్తున్నాం. తర్వాత మీరు పెరుగు కలపాలి. రాత్రిపూట తోడేసింది మంచిగా ఫ్రెష్గా ఉన్న ఇట్లా పెరుగు కలపాలన్నమాట. పెరుగు కూడా ఇట్లా మంచిగా నీట్గా కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఒక సగం నిమ్మకాయ వేసుకోండి. సగం నిమ్మకాయ వేసుకొని కొంచెం ఇట్లా నిమ్మకాయ కలపండి. ఇట్లా కొంచెం సేపు నిమ్మకాయ కలిపి ఇట్లా ఉంచండి. ఉంచి ఒక అర్ధగంట ఇట్లా పెట్టండి. కావాలంటే ఇంకొంచెం తెల్లగా అవపడుతుంది కదా, ఇంకొంచెం ఇట్లా కారం వేయండి. మేము కొంచెం ఎక్కువనే తింటాం అన్నమాట. తర్వాత స్టవ్ మీద ఇట్లా గిన్నె పెట్టండి. స్టవ్ మీద ఇట్లా గిన్నె పెట్టి ఈ నూనె క్యాన్ ఉంది చూడండి, ఇది మా అమ్మమ్మది అనమాట. దీన్ని మా అమ్మమ్మ గుర్తుగా ఉంచుకున్నా నేను. మీ అమ్మమ్మ గారు? మా అమ్మమ్మ పేరు రాజీరమ్మాయే, తెలియదానే నీకు? ఇది మా అమ్మమ్మ వాడేది మా చిన్నప్పుడు. ఆమె తర్వాత దాన్ని నేను ఉంచుకున్నాను అనమాట. అర్థమైందా? ఎందుకంటే ఆమె గుర్తుగా అంతకాలం తీపి గుర్తులు ఏమున్నాయి నీకు మీ అమ్మమ్మకు మధ్యలో? తర్వాత ఈ నూనెలో 2 పావులు పోసుకోవాలి. ఒకప్పుడు ప్లాస్టిక్ డబ్బా ఉండేగా మమ్మీ, అది వాడట్లేదు, తీసేసి. ఎందుకు వాడట్లే? భవానీ పిన్ని అప్పుడు టప్పర్ వేర్ బిజినెస్